వీడేంట్రా బాబు పొద్దునే పొలాలు ప్రకృతిని చూపిస్తున్నాడు అనుకున్నారండి. చాలా తప్పు విషయం. ఇంత పొద్దున మేము ఎక్కడికి వెళ్తున్నామంటే పనికి. అవునండి, మీరు విన్నది నిజం. మేము సాఫ్ట్వేర్ కాదండి, హార్డ్వేర్. మా పనితనం చూతురు కానీ పదండి. తాడి చెట్టు ఎవరు ఎక్కుతారా మరి? అంత పొలాలు ఉన్నది, అది ఎప్పుడు బందే కావచ్చు. జై మాతా కి. ఫ్రెండ్స్, ఇటు సైడ్ లొకేషన్లో అన్నీ మంచిగా ఉంటాయి. మీరు కూడా విజిట్ చేయండి అప్పుడప్పుడు వచ్చి. లొకేషన్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పెడతా, చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చూడండి అటు సైడు ఇక నోటా ఉంటుంది ఫ్రెండ్స్, మంచిగా చూడండి. దాటేస్తాడు ఆ అన్న మనతోనే వేస్తాడు. చూస్తున్నారు కదా, మొత్తానికైతే దరిదాపుగా దగ్గరకు వచ్చినట్టే. ఈ నేచర్కి మా గమ్యం చాలా సాఫీగా జరిగింది. ఇప్పుడు మీకు ఒక లేబర్ అడ్డా చూపిస్తా పదండి. ఇంకా మీలో ఎవరైనా ఈ సెంటరింగ్ పని గురించి ఐడియా ఉంటే కామెంట్ బాక్స్లో వాళ్ళ నెంబర్ చెప్పండి, మేము కాంటాక్ట్ అవుతాము. ఇక్కడ ఛాయ్ తాగడానికి వచ్చారు అందరూ పనికి వెళ్తారు. పాంటేల కాడ చూడండి ఎంత క్రౌడ్ ఉందో. ఇంకా లోపల చాలామంది ఉన్నారు. పని కాడికి అయితే వచ్చినాము. వచ్చిన తర్వాతనే కుక్క వచ్చి పరిశాన్ చేసింది. చూస్తున్నారు కదా ఎంత నల్లగా ఉందో. దీన్ని మా విలేజ్లో కర్రె కుక్క అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అయితే మనం బ్లాక్ డాగ్ అని పిలుచుకుంటాము. మా వాళ్ళందరూ రెడీలు ఉన్నారు. చీమలు మాత్రం బాగా కుడుతున్నాయి. నా బంగారు పుట్టలో వేలు పుడితే కుట్టను అన్నట్టు. వీడిని వీడియో తీస్తుంటే నన్ను కాదురా, అక్కడ సూర్యుని ఎంత బాగున్నాడో అని చెప్పేసి అన్నాడు. మీకు కూడా చూపిస్తాను రండి. చూడండి, ఉదయిస్తున్న సూర్యుడు ఇలా ఉన్నాడు. అందరికీ శుభోదయం. ఇప్పుడు ఈ రాడ్డుని సాఫ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, రాడ్ అంతా కట్ చేసాము. ఇక్కడ మా మచ్చాడు రింగులు పెడుతుండు. ఇక మన వాళ్ళు ఫ్లింత్కి ఎక్కిస్తారు. బ్రో ఒకసారి ఇటు చూడలేవే, మా వెంకటేష్ అన్న చాలా నైస్ క్యాండిడేట్. మనకు మన ప్రవీణ్ అంటారు, ఈయనను మనతోనే ఉంటాడు ఎప్పుడు. చిచ్చా ఇట్లా ఒకసారి చూడలేవు గిట్టు. ఓకే, చూస్తుండ్రు. కొంచెం సిగ్గు మావాడికి. కట్టండి. లొకేషన్ మాత్రం చాలా నైస్గా ఉంది. ఇక్కడ చల్లటి వాతావరణం. ఎక్కువైతే వేసేయన్నాము ఇప్పుడే జరుపుకుంటావా? ఎక్కువైతే వేసే రింగులు పని అయిపోగానే మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అది వేరే, ఆ లొకేషన్ వేరే విలేజ్కి వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, అన్ని అప్డేట్స్ మీకు మన ఛానల్లో తెలియపరుస్తాను. లంచ్కి ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్.
మళ్ళీ బయలుదేరాము. మెల్లమెల్లగా ఎండ తెరుచుకుంది. ఇక్కడ చూడండి, అప్పుడు చూస్తే లొకేషన్లో సూర్యుడు అలా మబ్బులు ఉన్నాయి. ఇప్పుడు చూడండి అన్ని గొర్రెలు, కాపరులు వాళ్ళు వీళ్ళు ఉన్నారు. ఇక వెళ్తున్నాం ఫ్రెండ్స్. లొకేషన్ షిఫ్ట్ చూడండి. వేరే వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇక్కడ వచ్చి రాగానే అట్మాస్ఫియర్ ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అక్కడ చూస్తున్నారు కదా, జిస్ట్ మ్యాన్ పైన అక్కడ గబ్బిలాలన్నీ ఆడుతున్నాయి లవోకగా. చాలా బాగా అనిపించింది. ఆ నేచర్ సౌండ్స్ చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారో. ఈ సౌండ్స్ ఇక్కడి వాళ్ళ మాటలు ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. మచ్చగాడు పైకి ఎక్కాడు, కింద పోటీలు. ఇక్కడ మన బాహుబలి డైరెక్ట్ రాడును వంచుతుండు. చూడండి ఎంత కష్టపడుతుండో. ఇలా ఉంటుందన్నమాట. దీన్ని సెంటరింగ్ వర్క్ అని అంటారు. చూడండి, ఇదే మా మహిష్మతి సామ్రాజ్యం. వీళ్ళంతా మా వీరులు. చూస్తున్నారు కదా రాడ్డుని ఎలా వంచుతున్నారు. ఇంకా చూపిస్తాను పదండి. ఇది ఇలా ఉంటే పైన మచ్చగాడు ఇంటి యజమానితోని బర్రె పెండని ఆ సైడ్ చెక్కలకి పూయిస్తున్నాడు. ఒకసారి వాడిని మందలిద్దాం. మచ్చ, మన ఫ్రెండ్స్కి అందరికీ హాయ్ చెప్పరు ఒకసారి. ఓకేరా. చూస్తున్నారు కదా, ఇవన్నీ పోటీలు. 20 mm రాడ్, 16 mm రాడ్, 12 అట్లా ఉంటాయి. వాటిని మేమంతా వంచి సాఫ్ చేస్తామన్నమాట. ఇక్కడ చూడండి పల్లెటూరి అందాలు. మా బర్రె పిల్ల అంటే మాది కాదులేండి, యజమాని వాళ్ళది. చాలా బాగుంది కదా బ్లాక్గా. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.